రెడీ. మనం ఇలాంటి వేడుకలు ఇంకా చాలా జరుపుకోవాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం పరిస్థితి చూసినట్లయితే మన దేశం ఒక్కటే ప్రశాంతంగా శాంతియుతంగా ఉంది. చుట్టూ అన్ని దేశాలు కూడా అశాంతిగా ఉంది. అంటే పాకిస్తాన్ చూసిన యుద్ధం, బంగ్లాదేశ్లో యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాకిస్తాన్ యుద్ధం, చుట్టుపక్కల అంతా యుద్ధంతో అడిగిపోతుంటే మనం మాత్రం మంచిగా శాంతియుతంగా ఉంది. ఇవన్నిటికీ కారణం మనకు స్వతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగం వల్ల మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాం. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత నవ భారతదేశ నిర్మాణానికి ఎవరైతే రాజకీయ నాయకులు కానీ, సామాజికవేత్తలు, సామాన్యులు ఇలా చాలా మంది తన జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశాన్ని ఒక ప్రతిష్టంగా ఉంచే స్థితిగా మనకు నిర్మించారు. అలాంటి దేశంలో వారందరి త్యాగ ఫలాన్ని మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదే విధానాన్ని మనం కొనసాగించాలి. అంటే ఇలానే మనం ఒక శాంతియుతంగా ఆలోచన చేయాలి. ఎందులైనా కానీ మనం ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా కానీ మనం మన కోసం, మన పేషెంట్స్ కోసం, మన వాళ్ళ కోసం, మన కోసం, మన వైద్యం కోసం మన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మంచిగా ఉండాలి. వీళ్ళని మనం అంటే నీ వృత్తి పట్ల నీకు గౌరవం ఉండి నీ వృత్తిలో నువ్వు కరెక్ట్గా చేయగలిగితే అది దేశానికి అదే ఇచ్చిన ఒక అమరులు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో మనం ఈ విధంగా మనం త్యాగం చేయాల్సిన అవసరం. ఎవరి పని వాళ్ళకి సక్రమంగా నిర్వహిస్తే ఈ దేశం ఇలానే ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఉంటాం, మన పిల్లలు ఉంటారు, వాళ్ళ కాలతరాలు కూడా ఇలా ప్రశాంతంగా ఉండాలి. లభిస్తూ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. భారత్ మాతాకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పినట్టు ప్రతి దేశం కూడా ఏదో ఒక అంతర్గత సమస్యలతో రగిలిపోతున్నా కూడా మన భారతదేశం ప్రశాంతంగా ఉండటానికి మనం సాధించుకున్న స్వతంత్రం కూడా అట్లాంటి ప్రశాంతతతోనే మనం సాధించాం. కాబట్టి ఆ పోరాట తత్వాన్ని మనం బహిరంగంగా అన్ని విధ్వంసం చేసేటట్టు చూపించకుండా మన మౌనం ద్వారా, మనం నిరాహార దీక్షల ద్వారా సాధించుకోవడం వల్ల ఇట్లాంటివి ఇంత ప్రశాంతంగా గడపగలుగుతున్నాం, హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఇదే విధంగా అందరూ కొనసాగిస్తే ఇంకా భావితరాలు కూడా మంచిగా ఉంటాయి. ఒక వ్యక్తి తన పని పూర్తిగా మంచిగా చేస్తే తన కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరు బాగుంటుంది. ఎవరి పని వాళ్ళు నిర్దేశించింది వాళ్ళు క్రమశిక్షణతో చేస్తే దేశానికి సేవ చేసినట్టే. ఖాళీ చేయకుండా ఉంటే వేరు చేసినట్టు. మనం కరెక్ట్ గా మనం చేయవలసిన పని వరకు చేస్తాము, మన దేశానికి కూడా మనం ఏం చేసినట్టే. ఇక్కడ డ్యూటీలో కూడా అంతే, మన డ్యూటీ మనం కరెక్ట్ చేస్తే కావాలి. కరెక్ట్ చేయమని మరొకసారి